హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ 9th 10th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ పైన చూద్దాము. ఫ్యాక్టరైజేషన్లో ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయితే చాలా ఈజీగా మనము ప్రాబ్లమ్స్ని చేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద ప్రాబ్లమ్. x² - x - 6. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ x² యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసుకోవాలి. x² ఇంటూ -6 -6x² అవుతుంది అనమాట. ఈ -6x²కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. యాక్చువల్లీ -6కి ఫ్యాక్టర్స్ 6కి ఫ్యాక్టర్స్ ఏమేమి రాసుకోవచ్చు, 1 × 6 అని, తర్వాత 2 × 3 రాసుకోవచ్చు, లేదా రివర్స్ 3 × 2 6 × 1. ఈ రెండిట్లో ఏది మనకు సెట్ అవుతుందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 1 6 2 3 ఎలా చెక్ చేస్తాము అంటే x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి వీటిని యాడ్ చేస్తే కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ ఈ వాల్యూ రావాలన్నమాట. సో హియర్ x యొక్క కోఎఫిషియంట్ వచ్చి -1 అనమాట. సో ఇక్కడ చూద్దాము, 1 6ని యాడ్ చేస్తే 7 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 5 అవుతుంది. సో ఇది సరిపోదు. నెక్స్ట్ 2 3 తీస్తే యాడ్ చేస్తే 5 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో ఇది సరిపోతుంది మనకి. అంటే ఈ -1 రావడానికి 2ని 3ని వాడుకోవచ్చు అనమాట. మనకి -1 రావాలి కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ ఉండాలి అని అర్థమవుతుంది. సో -3x + 2x, ఈ రెండింటిలో బిగ్ నెంబర్ ఏంటి స్మాల్ నెంబర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని రాసుకోవాలి. 3 అనేది 2 కంటే పెద్దది కాబట్టి 3కి మైనస్ అని పెట్టేసుకున్నాము, 2కి ప్లస్ పెట్టుకున్నాము. ఎందుకంటే -6 రావాలి. ఇవి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -6x² రావాలి, అడిషన్ చేస్తే -1 రావాలి. సరిపోతుంది చూడండి. -3x + 2x is -1x, -3x × 2x -6x². సో సరిపోయింది. ఇప్పుడు రాసేటప్పుడు x²ని యాజ్ ఇట్ ఈజ్ x²గానే రాస్తాము. ప్లస్ ఇక్కడ మధ్యలో ఏంటంటే -xని ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని రాసుకోవాలి. -3x + 2xగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూని ఏం చేయాలంటే ఏదైనా 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఎలా ఉండాలంటే ఇక్కడ మనం రాసుకున్న 2 నెంబర్లలో ఒక నెంబర్ అయితే కంపల్సరీ ఉండేలాగా చెక్ చేసుకొని రాసుకోవాలి. సో 6ని నేను ఏం రాసుకుంటున్నానంటే 3 × 2 రాసుకున్నాను. అంటే ఇవి రెండే రావాలని ఏం కాదండి, ఈ రెండింటిలో ఒక్క నెంబర్ వచ్చినా చాలు. ఒకవేళ ఏమీ లేకపోతే 1 అని కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 6ని 3 × 2 రాసేసుకున్నాను. ఇలా రాసుకోవడం వల్ల ఈ కాన్స్టెంట్ని రాసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. అలా కాకుండా ఈ కాన్స్టెంట్ని అలాగే పెట్టుకుంటే ప్రాబ్లం చేయడం కష్టం అవుతుంది. అందుకే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాన్ని కానీ కాన్స్టెంట్ని ఇలా రాసుకోవడం కానీ తెలిసిందనుకోండి చాలా హ్యాపీగా చేసేయచ్చండి ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టూ టర్మ్స్లో x² - 3xలో కామన్గా ఉండే వాల్యూ ఏదో కామన్గా తీసేద్దాం అనమాట. ఇక్కడ x² ఒక x ఉంది, 3xలో ఒక x ఉంది. సో xని కామన్ తీసేద్దాం అనమాట. x × x² ఒక x పోతే ఇంకొక x ఉంది, x × x -3x కదా, ఆల్రెడీ x కామన్ తీసేసాం. సో మిగిలింది ఏంటి అంటే -3, x × x - 3. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2ని కామన్ తీసేస్తే x - 3. నెక్స్ట్ ఇక్కడ x - 3, ఇక్కడ x - 3 కామన్ ఉంది కాబట్టి దాన్ని కామన్ టర్మ్గా రాసేసుకున్నాం. x - 3ని కామన్ తీస్తే నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది, ఇంకా x మిగిలింది. ఈ టర్మ్లో +2 మిగిలింది. x + 2 రాస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కామన్ తీసిన దాన్ని ఒక బ్రాకెట్తోనూ నెక్స్ట్ మిగిలినవి రాసేవి ఒక బ్రాకెట్తోనూ రాసుకుందాం. ఇలా రాయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడకుండా, లేదంటే 2 ఒకే బ్రాకెట్ వేసామనుకోండి చూసిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బ్రాకెట్లు డిఫరెంట్గా వేస్తే పిల్లలు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఓహో ఇది x - 3కి మనం కామన్ తీసాము, రిమైనింగ్ని ఇక్కడ రాశారు అనే ఐడెంటిఫికేషన్ వస్తుందన్నమాట. సో హియర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - x - 6 ఈజ్ x - 3 అండ్ x + 2. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూస్ అడిగితే -3 కాస్త ఆన్సర్లో +3 అవుతుంది, +2 కాస్త -2గా వాల్యూస్ తీసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెక్ చేద్దాం. 4x² + 7x + 3. ఇక్కడ కూడా x² వాల్యూని కాన్స్టెంట్ని మనం మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 4x² × 3 12x² అవుతుంది, +12 2 ప్లస్ కాబట్టి +12x² అవుతుంది. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ +12x²కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 12కి 12 × 1 ఒకటి వస్తుంది, నెక్స్ట్ 2 × 6 వస్తుంది,
3 × 4 వస్తుంది. నెక్స్ట్ అన్ని రివర్స్ వస్తాయి అన్నమాట. వీటిలో ఏదైతే మనకి మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవుతుంది ఎక్స్ కోఎఫిషియంట్కి చెక్ చేసుకుందాం ఒకసారి. 7 రావాలి. 12 1 సరిపోదు. 6 2 యాడ్ చేస్తే 8, సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. 3 4 అయితే సరిపోతుంది అనమాట మనకి. సో 3 4ని తీసుకుంటున్నాం. 4x 3x ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సో ప్లస్ 4x ప్లస్ 3xగా తీసుకున్నాం. 4x² ప్లస్ 4x ప్లస్ 3x. ఇక్కడ 3ని కాన్స్టెంట్ ఏం రాసుకుంటున్నా అంటే ఏ 2 ప్రోడక్ట్స్గా రాయటానికి ఇంకా వీలు లేదు దాన్ని. సో 3 × 1 అయినా రాసుకోవచ్చు. 1 చెప్పాను ఇందాక, 1 కూడా రాసుకోవచ్చు. ఏమీ రాసుకోలేని పక్షంలో 1 రాసుకోవచ్చు. సో 3 × 1గా రాశాను. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో 4xని కామన్ తీశాను. 4x పోతే ఇంకా మిగిలినది x. నెక్స్ట్ ఆల్రెడీ 4x అయిపోయింది కాబట్టి ప్లస్ 1 వేసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో 3 కామన్గా తీసాము. 3 పోతే x ప్లస్ 1. అందుకే నేను ఇక్కడ 1 కూడా రాసుకోవచ్చు అని చెప్పాను అనమాట. లేదనుకోండి 1 రాయడానికి పిల్లలు ఆలోచిస్తారు ఇక్కడ ఏముంది రాయటానికి అని. ఆల్రెడీ రాసేసినాం అనుకోండి హ్యాపీగా ఈ లైన్ స్టెప్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ x + 1 x + 10 అనేది కామన్గా ఉంది. కామన్ తీసేస్తాం. మిగిలినది 4x. ఈ టర్మ్ మొత్తానికి 4x, ఈ టర్మ్ మొత్తానికి +3. సో 4x + 3. సో వేరే బ్రాకెట్ని యూజ్ చేసి హ్యాపీగా మెన్షన్ చేసేయచ్చు అనమాట ఈజీగా కూడా. మీకు ఇదే విధంగా x² - x -12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.